విశాఖ వాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా తొలి రోజు ముగిసిన జన్మాష్టమి వేడుకలు, ఊంజల సేవ, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన వేడుకలు. ఎసెన్షియా ఫార్మా కంపెనీ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలి. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం సిపిఎం నాయకుల రామకృష్ణ డిమాండ్. కళల్ని, కళాకారుల్ని ప్రోత్సహించడం సామాజిక సేవలో భాగమే. కళాభారతి వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా మిజోరాం గవర్నర్ డాక్టర్ కమ్మంపాటి హరిబాబు వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, హరే కృష్ణ మూవ్మెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. మొదటగా హరినామ యజ్ఞం మొదలవగా ఊంజల సేవ, సాంస్కృతిక కార్యక్రమాలతో అష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహాభిషేకం రాత్రి 9 గంటల నుండి ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా శ్రీకృష్ణ అవతార విశిష్టతలను వివరిస్తూ ఫోటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామి అవతార మహిమలు తెలుసుకున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మాలో బ్లాస్ట్ బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా అండగా నిలవనుందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున, గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున పార్టీ నుంచి సహాయం అందిస్తామని వెల్లడించారు. ఎక్కడికక్కడ పార్టీ నాయకులు స్వయంగా ఆ సహాయాన్ని బాధితులకు అందజేస్తారని, ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్దేశించారని తెలిపారు. బ్లాస్ట్ ఘటన తర్వాత సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందన్న మండలి విపక్ష నేత మంత్రులెవరూ సక్రమంగా స్పందించలేదని వెల్లడించారు. ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేసిందో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నేను ఇండస్ట్రీగా మినిస్టర్గా ఉన్నప్పుడే ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేశాం. పరిశ్రమలు రావాలి, అభివృద్ధి చెందాలి, మరి ఎంప్లాయ్మెంట్ రావాలనే ఆలోచనతోనే ఆ కార్యక్రమాన్ని చేశాం. కానీ తర్వాత జరుగుతున్న ప్రభుత్వాలు వచ్చి వాటిలో ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన పట్ల మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ జరిగిన సంఘటన వెంటనే ఇమీడియట్ వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఉపశమనం కలిగించాలి, ఏ విధంగా దాని మీద రియాక్ట్ అవ్వాలి అనేది ఆలోచన చేయాలి ప్రభుత్వాలన్నీ కూడా. ఆ విషయాన్ని నిన్న ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది పత్రికా సమావేశంలో.
ఏదేదో మాట్లాడుతున్నారు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఇవాళ ప్రభుత్వంలోని వ్యక్తులు మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా మాట్లాడాలి, బాధ్యతతో మాట్లాడాలి. సంఘటన జరిగింది బుధవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు జరిగింది. మర్నాడు ఉదయం వచ్చి ఆ రాత్రిని చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కేజీహెచ్లో వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీస్ అన్ని తీసుకొచ్చారు, ఉన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క ఎంపీ కానీ, ఏ ఒక్క అధికార పార్టీ నాయకుడు కానీ, ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్కరైనా వచ్చి వాళ్ళని ఓదార్చిన సందర్భం ఉందా? కుటుంబ సభ్యుల్ని జరిగిన విషయాన్ని ఎవరైనా వారి కుటుంబానికి మీ వ్యక్తి, మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న వ్యక్తి, ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి చనిపోయాడని సందర్భం తెలియజెప్పాల్సిన సందర్భం ఉందా? ఇది నేను మాట్లాడిన మాట కాదు. నేను సాక్షాత్తు మేము వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్తే ముఖ్యమంత్రి గారితో అక్కడ ఉన్న బాధితులు ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉన్న కుటుంబాలు ఉన్నాయో ఆ బాధితులు అందరూ చెప్పారు, మేము టీవీలో చూసి వచ్చామండి, టీవీని చూసి ఆ పరిగెట్టి వచ్చామండి ఇక్కడికి, మాకెవరు తెలియపరచని విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇది వాస్తవం కాదా? బాధ్యత లేదా? మన బాధ్యత కాదా? ఏదైతే సంఘటన జరిగిన పట్ల మళ్ళీ పునరావృతం అవ్వకుండా సేఫ్టీ యాక్ట్ ఏది ఉందో అది జరుపుకోవాలి, దాన్ని పీరియాడికల్గా జరగాలి, అది ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉన్నాం. అంటే గత 5 సంవత్సరాలు చేయలేదనే ఒక బ్లంట్గా మాట్లాడతారు. చూడండి రికార్డులు, చూడండి రికార్డులు ఎందుకు? సాక్షాత్తు ఇవాళ ముఖ్య కార్యదర్శిగా ఉన్న చీఫ్ సెక్రటరీ దాని కమిటీ చైర్మన్ కదా. ద్విచక్ర వాహన దొంగతనం చేసిన కేసులో 1 టౌన్ పోలీసులకు పాత నేరస్తుడు గౌతమ్ కుమార్ పట్టుపడ్డాడు. ఈ మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 24 గంటల్లో నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు. శ్యామ్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేజీహెచ్లో చోరీకి గురైన బైక్ను అల్లీపురం గాంధీ బొమ్మ పరిసర ప్రాంతాల్లో గుర్తించినట్లు తెలిపారు. నిందితుడిపై గతంలో అనేక కేసులు ఉన్నట్లు వెల్లడించారు. క్రైమ్ ఎస్ఐ రాజు బృందం కేసు విచారణలో చురుకైన పాత్రను పోషించారని తెలిపారు. టూ వీలర్ థెఫ్ట్ కంప్లైంట్ రావడం జరిగింది. టూ వీలర్ థెఫ్ట్ కంప్లైంట్ రాగానే మేము ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని మా క్రైమ్ ఎస్ఐ గారికి ఎండాస్ చేసాం. క్రైమ్ ఎస్ఐ గారికి ఎండాస్ చేసిన తర్వాత అందులో కంప్లైంట్ ఎవరంటే కె శ్యామ్ కుమార్ అండి. ఈయన నర్సింగ్ కాలేజీలో క్లినికల్ ట్యూటర్గా వర్క్ చేస్తున్నాడు. ఈ శ్యామ్ కుమార్ గారు ఏం చేశారంటే వాళ్ళు వన్ ఆఫ్ ద స్టూడెంట్తో లేక 2 వీలర్ తీసుకుని స్కూటీ మన కేజీహెచ్కి వెళ్ళాడండి. ఆయన సిఎస్ఆర్ బ్లాక్కి, ఈ క్యాన్సర్ బ్లాక్కి వెళ్ళిన తర్వాత క్యాన్సర్ బ్లాక్ ముందు పార్క్ చేసుకుని ఆయన లోపల వర్క్ చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఈవినింగ్ చూసేసరికి వెహికల్ దాని మీద ఈరోజు మార్నింగ్ వాడిని క్యాచ్ చేయడం జరిగింది. రాణి బొమ్మ దగ్గర ఆయన క్యాచ్ చేయడం జరిగింది. విత్ ఇన్ ద 24 అవర్స్ మేము క్యాచ్ చేయడం జరిగింది. ముద్దాయికి వచ్చేసరికి ఆయన కండేపల్లి గౌతమ్ సాయి అని చెప్పి, ఈయన శ్రీరామ్ నగర్ కాలనీ మర్రిపాలెంలో ఉంటున్నాడు. ఈయన ఆటో డ్రైవర్ అనమాట. బేసికల్లీ చిన్నప్పుడే పేరెంట్స్ పోవడంతో ఆయన చెడు వ్యసనాలకు లోనయ్యి ఇలాగ అఫెండర్గా మారాడు. ప్రీవియస్ కేసెస్ చూస్తే ఈయన మీద కంచరపాలెంలో ప్రీవియస్గా ఒక ఆటో టైర్స్ థెఫ్ట్, అలాగే అసాల్ట్ అండ్ అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్, అలాగే ఒక న్యూపోర్ట్లో ఒక రేప్ కేసు ఉంది. గోపాలపట్నంలో కూడా ఒక 2 వీలర్ థెఫ్ట్ కేసు ఉందండి. సో ఆయన క్యాచ్ చేసి ఈరోజు రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్గా ఉండేవేమో తెలియదు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము మ్యాక్సిమం సర్వేలెన్స్ పెంచామండి. కేజీహెచ్ మీద ఫోకస్ చేస్తున్నాము మన సిపి గారి ఉత్తర్వుల మేరకు. అక్కడ మ్యాక్సిమం ఇల్యూమినేషన్ పెంచాము, బుషెస్ క్లియర్ చేస్తున్నాము. అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా డెన్సిటీ పెంచుతున్నామండి. సో ఎలాంటి అఫెన్సెస్ జరగకుండా ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటాం. ఒక 2 వీలర్ థెఫ్ట్, ఆటో టైర్స్ థెఫ్ట్ చేశాడండి. అదేవిధంగాను న్యూపోర్ట్లో ఒక రేప్ కేసులో కూడా ముద్దాయి. నగరంలోని ఇండస్ ఇండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం సెజ్ ఎసెన్షియా ఫార్మా
ప్రమాద క్షతగాత్రులను సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు వేగవంతంగా అనుమతులు మంజూరు చేస్తున్నారని, కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మరిచారని తెలిపారు. సేఫ్టీ ఆడిట్ నిర్వహించడం లేదని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కంపెనీలు సేఫ్టీ ఆడిట్లను నిర్వహించకుండా జీవో నెంబర్ 62ను విడుదల చేశారన్నారు. దీంతో పరిశ్రమల తనిఖీ అధికారులు గాని, కార్మిక శాఖ అధికారులు గాని ఫ్యాక్టరీల తనిఖీలకు రావడం లేదని ఆరోపించారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచి తక్షణ సహాయాన్ని అందించాలని, బాధిత కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం ప్రాంతంలో మరి ప్రత్యేకించి ఈ ఫార్మా కంపెనీల వల్ల ఒక రకంగా చెప్పాలంటే వర్కర్ల యొక్క ప్రాణాలను బలిగొంటా ఉన్నారు వాళ్ళు, వర్కర్ల యొక్క ప్రాణాలను. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇన్ని ఫార్మా కంపెనీలు లేవు. ఒక పైడి భీమవరంలో 40, పరవాడలో 90, అచ్యుతాపురం ప్రాంతంలో దాదాపు 208 వరకు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 2019 నుండి ఈరోజు వరకు 119 ప్రమాదాలు జరిగాయి. అందులో 120 మంది చనిపోయారు, లెక్కలేనంత మంది క్షతగాత్రులయ్యారు. మరి వారందరూ కూడా ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. నిన్న కూడా చూస్తే మన అచ్యుతాపురంలో ఒకే ఒక్క ఫార్మా కంపెనీలోనే 17 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళందరూ కూడా చాలామంది ఆసుపత్రిలో ఉన్నారు. మేము అనకాపల్లి ఆసుపత్రిలో కూడా వాళ్ళను పరామర్శించడం జరిగింది. అందులో ఒక 2-3 పరిస్థితి ఇప్పటికి కూడా ఇంకా తీవ్రంగా ఉందని డాక్టర్లు చెప్తా ఉన్నారు. తర్వాత అది జరిగింది అని దాన్ని మర్చిపోకముందుగానే మళ్ళీ పరవాడలో జరిగింది. అందులో 4 పరిస్థితి సీరియస్గా ఉంటే ఇవాళ అర్లీ మార్నింగ్ ఒక ఆయన చనిపోయాడు. అందరూ పాపం ఏమంటే ఆ చనిపోయిన ఆయన వయసు 21 ఇయర్స్, 21 సంవత్సరాల యువకుడు రోయా అనిగిరియా ఈయన 21 సంవత్సరాల యువకుడు చనిపోయాడు. మరో 3 కూడా వాళ్ళ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. 3 కూడా ఆసుపత్రిలో ఉన్నారు. మరి ఈ మేనేజ్మెంట్లు ఏం చేస్తూ ఉన్నాయని అడుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చారు, మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వచ్చాడు, సిపిఐ తరఫున మేము వచ్చాము, ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా వచ్చారు. కానీ మేనేజ్మెంట్ ఎక్కడ దాక్కున్నాయని నేను అడుగుతూ ఉన్నాను. దొంగల మాదిరి దాక్కుంటా ఉన్నారు ఈ మేనేజ్మెంట్లు. అసలు వాళ్ళకేం బాధ్యత లేదా? చట్టమేం వాళ్ళకు వర్తించదా? 17 మంది చనిపోతే మేనేజ్మెంట్ ఎక్కడుందా? అసలు ఆ మేనేజ్మెంట్ వాళ్ళ పేర్లు కూడా సరిగా ఇవాళ పైకి రావడం లేదు. కాబట్టి నేను క్లియర్గా చెప్తా ఉన్నాను, ఈ మేనేజ్మెంట్లే దీనికి సగానికి సగం కారణం వాళ్ళదే. వాళ్ళతో పాటు ఎవరైతే లాలూచి పడతా ఉన్నారో ఆ అధికార గణం కూడా ఈ చావులకు బాధ్యత వహించాలి. ఇవి ప్రమాదాల నుంచి సంభవించిన చావులు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు చేసిన హత్యలే ఇవి, పక్కా హత్యలు. కాబట్టి వీళ్ళందరిపైన కూడా కేసులు బనాయించాలి, 302 సెక్షన్ కూడా పెట్టాలి, జైల్లో బంధించాలి, బోన్లో నిలబెట్టాలి. మరి ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడరు, మాజీ ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడరు. వాళ్ళు ఏమైనా పైనుంచి ఊడిపడినారా అని నేను అడుగుతా ఉన్నా. నేను క్లియర్గా చెప్తా ఉన్నాను, ఇవాళ ఎవరైతే ఈ మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళు సరైన చర్యలు, భద్రతా చర్యలు చేపట్టలేదు. తర్వాత స్కిల్ లేబర్ని పెట్టుకోవడం లేదు, ప్రాపర్ ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వడం లేదు. తర్వాత అక్కడ ఏమాత్రం కూడా సరైన సౌకర్యాలు సమకూర్చడం లేదు. అతి తక్కువ వేతనాలతో వీళ్ళతో పని చేయించుకొని కోట్ల రూపాయలు లాభాలు పొంది వాళ్ళు మాత్రం విదేశాల్లో జల్సాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆస్తులు కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటూ ఉన్నారు. వీళ్ళను ప్రాణాలు గాలికి వదిలేస్తూ ఉన్నారు. వీళ్ళ ప్రాణాలు పోవడానికి కారణం ఈ మేనేజ్మెంట్సే. కాబట్టి మేము చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. ఎందుకంటే బాలబాట బాలల మాసపత్రిక దిగ్విజయంగా 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పూలమాల పిల్లల నాటిక పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు రంగస్థల ప్రముఖులు బాదంగిరి సాయి తెలిపారు. విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పూలమాల స్నేహ దివ్యను ఆవిష్కరణ చుక్కల
లోకపు గెలుపు, ఎవరిది కృతి స్వీకరణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ ప్రాంత నేషనల్ బుక్ పత్రికా అధికారి డాక్టర్ ప్రతిపక మోహన్, ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణాధికారి బిఆర్ఎస్ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూలమాల కృతి స్వీకరణకర్త బాదంగిర్ సాయి మీడియాతో మాట్లాడుతూ 16 సంవత్సరాల క్రితం బాలబాట నిర్వాహకురాలు వెంకటరమణమ్మకు ప్రోత్సాహం అందించామని, 16 ఏళ్లు నిర్విరామంగా దాన్ని నడపడం ఆమె శక్తి సామర్థ్యాలకు నిదర్శనమన్నారు. పూలబాట పుస్తకంలో ఉన్న చిన్న నాటికలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపారు. ఎంతమందిని చేతిలో పెన్నును గన్నును కూడా ఒకటి బాలబాట ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఆగకుండా వస్తుంది. కొన్నిసార్లు ఇంటర్నెట్ ద్వారా రావచ్చు, అంతర్జాల పత్రిక వచ్చింది, కొన్నిసార్లు కాగితం రూపంలో వచ్చినప్పటికీ కూడా ఇక్కడ నుంచి బాలబాట వస్తే హైదరాబాద్ నుంచి మొలక వస్తుంది. మళ్ళీ బాలచలిమి ప్రారంభమైంది. 93లో నేను చదువుకున్న బాలచలిమి మళ్ళీ ప్రారంభమైంది. అదే విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి సత్యనారాయణ గారి పత్రిక కావచ్చు, చందమామ కావచ్చు, బాలమిత్ర కావచ్చు, లేదా నేను ఇవాళ ఒక రచయితగా 4 మాటలు మాట్లాడుతున్నాను అంటే కారణమైన ప్రతి పత్రిక ఆగిపోయింది. బాలచలిమి, తర్వాత ఇక్కడ బాలబాట, అక్కడ మొలక, ఈ పత్రిక వస్తుంది. కాబట్టి సాగతీరంలో ఉన్నారు, సముద్రం అంత పెద్ద మనస్సు, వైశాల్యం ఉంది. కాబట్టి నేను కోరేది ఒకటి, అది ఏ పత్రిక అయినా కానివ్వండి, అది బాలబాటనా మరో బాటనా, సంవత్సరానికి 100-200 రూపాయలు, ఎక్కువ కూడా అవసరం లేదు, 100-200-300 రూపాయలు మన పిల్లలకు లేదా మనకు నచ్చిన పాఠశాల, మనకు నచ్చిన గ్రంథాలయానికి మనం ఆ పత్రికను చందాదారులుగా చేసినట్టయితే ఏ పత్రికైనా బతుకుతుంది. ఇవాళ పూలమాల అనే ఒక నాటిక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అది నాకు అంకితం ఇచ్చారు, అది చాలా ఆనందంగా ఉంది. బాలబాట అనే ఒక పుస్తకాన్ని అంటే మాసపత్రికని 16 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. అది వాళ్ళ వార్షికోత్సవం చేసుకున్నారు. ఈ సందర్భంగా అయితే ఆ రోజున 16 సంవత్సరాల క్రితం ఆవిడ నేను ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు ఆపకుండా ఆ పత్రిక తీసుకురావడం జరిగింది. అలాగే ఈ పూలమాల నాటికలు మంచి పిల్లలకి మంచి మంచి నాటికలు రాశారు ఆవిడ. తప్పకుండా ఆ నాటికలన్నీ కూడా మన రంగసాయి నాటక గ్రంథాలయంలో పెడతాము. అట్లాగే పిల్లల చేత కూడా అది ప్రదర్శించే ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. కోల్కతా జూనియర్ ట్రైనీ డాక్టర్ మౌమిత అత్యాచార ఘటన మహిళా జతిని అభద్రతా భావంలో పడేసిందని ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రత్యూష అన్నారు. అత్యంత పాశవికంగా ఆమెను అత్యాచారం చేసి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీతమ్మదారిలో గల లార్సన్ అండ్ టర్బో ఆక్సిజన్ టవర్స్ లో ఉన్న కుటుంబాలు నగరంలోని ప్రముఖ డాక్టర్లు కలిసి క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య రంగంలో ఎన్నో సేవలు అందించేందుకు ముందుకొచ్చిన మహిళలను ఇలా పాశవికంగా హతమారుస్తుంటే ఆడపిల్లలు చదువుకు దూరం అయిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేసే చోట్ల మహిళా రక్షణకు కఠినమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల పరిస్థితి దయనీయమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వాలు మారి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నేను డాక్టర్ అనుష అండి, జనరల్ ఫిజిషియన్ పినాకిల్ హాస్పిటల్లో. మేము ఇక్కడ ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్లో డాక్టర్సు మిగతా రెసిడెంట్స్ అందరూ కలిసి ఇప్పుడు జరిగిన అభయ దుర్ఘటనకి మేము సపోర్ట్గా జస్టిస్ కావాలని సపోర్ట్గా నిలుస్తూ ఒక పీస్ఫుల్ ర్యాలీ చేస్తున్నామండి. ఈ మనకి జరిగిన 2012లో జరిగిన నిర్భయకు కానీ 2019లో జరిగిన దిశకు కానీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ జరిగిన అభయకు కానీ ఎటువంటి జస్టిస్ వాళ్ళు ఏ స్థితిలో మనకి దొరికారు అనేది, బోన్స్ అన్నీ ఇరిగిపోయి కాళ్ళు చేతులు విరిచేసి ఒక రక్తపు మడుగులో దొరికారండి. ఒక ఆడపిల్ల పుడితే మనకి అమ్మాయి పుట్టింది, మహాలక్ష్మి పుట్టింది అని సంతోషించే మనం ఒక కాళీమాతకి నిలువెత్తు నిదర్శనం అయిన ఒక రాష్ట్రంలోనే ఇలాంటి దుస్థితి జరిగితే తన బిడ్డ ముద్దు బిడ్డకు ఇంకా వేరే వాళ్ళకి పరిస్థితి ఏంటండి? సేఫ్టీ ఎక్కడండి?
డాక్టర్గా ఇది ఇప్పుడు మీరు చూసే ఉండుంటారు మేము చేసిన స్క్రిప్ట్. ఒక డాక్టర్గా అవ్వాలంటే ఎంత కష్టపడి తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించి ఆ స్టేట్లో ఆ పిల్లని చూడడానికి అసలు ఆ తల్లిదండ్రులు ఆవేదన ఏంటో ఒకసారి మీరు, మన మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ స్టేట్లో ఉండకూడదండి. ఈ జస్టిస్ రావాలి. ఒకరిది అంటున్నారు, ఇంకొకటి అంటున్నారు. మా ఒకటే వేదన ఏంటంటే ఎంత డిలే అయితే జస్టిస్ అది దొరకదండి. వి సే కదా, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. వి ఓన్లీ రిక్వెస్ట్ త్వరగా మీకు వాట్ ఎవర్ ఇస్ ద సెంటెన్స్ హ్యాస్ టు బి, ఆ కల్ప్రిట్స్ ఎవరనేది దొరకాలి, సెంటెన్స్ ఇవ్వాలి. వీ వాంట్ జస్టిస్, వీ విల్ ఫైట్ ఫర్ జస్టిస్. వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ చేంజ్ అండ్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఉమెన్. థ్యాంక్ యూ. దేశ సమగ్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వాన్ని తీసుకోవాలని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. మురళీనగర్లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విశాఖ పార్లమెంట్ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీజేపీ విధి విధానాలపై అపారమైన నమ్మకం ఉందని, ఖచ్చితంగా ఒక రోజుకు 200కు పైగా సభ్యత్వాలను ఆశిస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు దూసుకు వెళ్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంస్థాగతంగా నిర్మాణం గురించి ఏదైతే మెంబర్షిప్ డ్రైవ్ ఉందో అది ఈరోజు విశాఖపట్నంలో మేము చేపట్టడం జరిగింది. మా కార్యకర్తలకి అందరికీ కూడా తెలియచేసి ఒక్కొక్క పోలింగ్ బూత్కి సుమారు 200 మంది మెంబర్స్, భారతీయ జనతా పార్టీ మెంబర్స్ ఉండేటట్టుగా మా ప్రయత్నము చేయటం జరుగుతుంది. తద్వారా భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మంచి మెంబర్షిప్ తీసుకుని ప్రజల నుంచి మంచి స్పందన వచ్చే విధంగా కూడా మేము చేస్తాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన కార్యక్రమాలని ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వారందరికీ కూడా వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానీ లేకపోతే ఇంకా ఇతర మాధ్యమాల ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నింటినీ కూడా వారికి చేర్చేటట్టు, వారికి తెలియజేసేటట్టు మేము పూర్తి ప్రయత్నం చేస్తాము. కాబట్టి దయచేసి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను, మీరు మెంబర్షిప్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు ఉపయోగం జరుగుతుంది, మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. తద్వారా మీ కుటుంబ సభ్యులకి, తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి విశాఖపట్నంలో స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం, అఫ్కోర్స్ ఇక్కడ మనకు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ లేదు, అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ చేస్తున్న దుశ్చర్యల్ని చెప్పవలసిన బాధ్యత మా పైన ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతే అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ ఉందో ఆ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా వాళ్ళతోటి అలయన్స్కి ప్రయత్నం చేస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్లో మళ్ళీ అస్థిరత పైన ప్రభుత్వాన్ని, లేకపోతే అక్కడ ఉన్న కండిషన్స్ని
దారుణంగా తయారు చేయడానికి వాళ్ళు పూర్తి ప్రయత్నం చేయటం అనేది చాలా చాలా దురదృష్టకరమైన విషయం. ఇంకొకటి నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే అబ్దుల్లా గారిది ఉందో, వాళ్ళు జేకేఎన్సీ మాటది, జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్. వారి విధానం ఏంటంటే 2 సెపరేట్ ఫ్లాగ్స్ ఉండాలి. అంటే భారతదేశానికి సెపరేట్ ఫ్లాగు, జమ్మూ అండ్ కాశ్మీర్కి సెపరేట్ ఫ్లాగు. ఇది ఎవరు కూడా హర్షించరు. అటువంటి దుర్మార్గమైన ఆలోచన కలిగిన పార్టీతోటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు వాళ్ళతో పాటు కలిసి ప్రయాణిద్దామని అనుకోవటం అనేది ఇది మన భారతదేశ యూనిటీకి కూడా చాలా దెబ్బతీసే విధంగా ఉంటుంది. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోని భారతదేశంలో ఇటువంటి పనులు చేస్తూ ఉంటాయి. ఇప్పటివరకు వేరు, బట్ ఇటువంటి దానికి భారతదేశంలో కూడా చిచ్చు పెట్టే విధంగా చేయటం అనేది చేసే ప్రయత్నం అనేది దురదృష్టకరం. ప్రముఖ క్లారినెట్ వోకలిస్ట్ డాక్టర్ ఏకేసి నటరాజన్కు వైభవ్ జ్యువెలరీస్ చైర్పర్సన్ ఎండి గ్రంథి మల్లిక మనోజ్ స్వర్ణ కమలంతో ఘనంగా సత్కరించారు. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి వార్షికోత్సవంలో భాగంగా విశాఖలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. సామాజిక సేవలో భాగంగా కళలు, సంగీతాన్ని ప్రోత్సహించడంలో 20 ఏళ్లుగా కళాభారతిలో జరుగుతున్న ఎమినెన్స్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా ప్రఖ్యాత సంగీత కళాకారుల్ని సత్కరిస్తూ వస్తున్నామని ఈ సందర్భంగా మల్లిక తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిజోరాం గవర్నర్ డాక్టర్ ఖమ్మంపాటి హరిబాబు, ప్రత్యేక అతిథిగా తూర్పు నావికా దళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పంతార్కర్ హాజరయ్యారు. భవిష్యత్తులో కళాకారుల్ని, సాంస్కృతిక కళల్ని ప్రోత్సహించడంలో వైభవం ముందుంటుందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్, కళాభారతి అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. Vishaka Music and Dance Academy does a phenomenal service to our country in terms of having young children coming and learning our Indian performing arts, music, dance, drama, etc. And that they offer this at a very nominal price, and for some of the children, very eminent, notable children, they also offer free learning. And it's a commendable job, and I think the Academy deserves a round of applause from everybody here. I also believe that the Academy is paying rich tribute to the Indian performing arts through their conduct of this festival, as I said earlier. And I would like to, in the end, compliment the president of VMDA, Sri Amisan Raju Garu, and his entire team for conceiving and organizing this wonderful event. కళాభారతి ఆడిటోరియం దాని గురించి చెప్పాలంటే విశాఖ సుందరి కంఠహారంలో ఈ ఆడిటోరియం ఒక కలికితురాయి. అంత గొప్పది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇందాక అధ్యక్షులు వారు చెప్పినట్టు ఈ ఆడిటోరియం నిర్మాణంలో తర్వాత ఇక్కడ జరిగినన్ని మంచి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా జరగలేదు. అంత బాగా ఈ ఆడిటోరియం ఉపయోగపడుతుందని చెప్పారు. ఒక కళలను ప్రోత్సహించడానికి నిర్వహించే కార్యక్రమాలే కాకుండా అనేకమైన ఇతర కార్యక్రమాలకు కూడా ఈ యొక్క ఆడిటోరియం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కళాకారులకు అతి తక్కువ ధరకు, మిగతా వారికి కొంచెం ఎక్కువ ధరకు ఈ ఆడిటోరియం ఇచ్చే అలవాటు యాజమాన్యానికి ఉంది. అందుకనే నేను కూడా ఒక విధంగా చెప్పాలంటే విశాఖ నగరంలో కళాభారతిలో పాల్గొన్నన్ని సమావేశాలు మరి ఏ ఇతర ఆడిటోరియంలో పాల్గొనలేదని చెప్పి మనం చేస్తున్నారు. అవి రాజకీయ కార్యక్రమాలు కావచ్చు, సామాజిక కార్యక్రమాలు కావచ్చు, సాహిత్య కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే కళాత్మకమైన కార్యక్రమాలు కావచ్చు, వివిధ రకాలైన కార్యక్రమాలలో ఈ యొక్క ఆడిటోరియంలో అనేక పర్యాయాలు పాల్గొన్నటువంటి అనుభవం నాకుంది. ఆ విధంగా అనేక సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక సంఘాల వారి యొక్క కార్యక్రమాలకు ఇది ఒక వేదికగా తయారైంది. విశాఖ వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా తొలి రోజు ముగిసిన జన్మాష్టమి వేడుకలు, ఉంజల సేవ, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన వేడుకలు.
ఎసెన్షియా ఫార్మా కంపెనీ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలి. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం వామపక్ష నాయకులు రామకృష్ణ డిమాండ్. కళల్ని కళాకారుల్ని ప్రోత్సహించడం సామాజిక సేవలో భాగమే. కళాభారతి వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా మిజోరాం గవర్నర్ డాక్టర్ ఖమ్మంపాటి హరిబాబు వెల్లడి. వాజీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.